ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, దయగల మా దేవ, విలువైన నీ మాటలు పరిశీలించటానికి మరొక్కసారి ఈ సమయాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు మీకు ధన్యవాదాలు. భయంకరమైన కరోనా వైరస్ విజృంభిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో మమ్మల్ని, మా ప్రియులందరినీ మీరు కాపాడుతున్నందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. విలువైన నీ మహాజ్ఞాన సంగతులు వేద గ్రంథంలోంచి ఆలోచన చేయుచుండగా మహాజ్ఞానాన్ని మాకు అనుగ్రహించమని మనవి చేసుకుంటూ క్రీస్తు పేర ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రియులరా, ప్రభు పేరట మీ అందరికీ శుభములు తెలియజేసుకుంటున్నాను. నూతన యెరూషలేము పట్టణం ఏ ఏ పేర్లతో పాత యెరూషలేముని దేవుడు పిలిపించాడో అవే పేర్లతో ఈ నూతన యెరూషలేమును ఆ పేర్లతో పిలిపిస్తున్నాడు. గత వారం సత్యమును అనుసరించు పట్టణం గురించి మనం ఆలోచన చేశాం. మరి ఈరోజు దేవుని పట్టణం, యెరూషలేముకు మరో పేరు దేవుని పట్టణం అనే పేరు యెరూషలేముకు పెట్టబడింది. యెరూషలేము దేవుని పట్టణమని పిలువబడింది. దావీదుపురం అని, దేవుని సింహాసనమని, సత్యమును అనుసరించే పట్టణమని, సియోను కొండని, ఈ పేర్లతో దేవుడు ఎందుకు పిలిపించాడో, ఇలాంటి పేర్లతో దేవుడు ఎందుకు పిలిపించాడో అనేది, ఆ వాస్తవాన్ని యెరూషలేము నుండి నూతన యెరూషలేముకు షిఫ్ట్ అవునప్పుడు నూతన యెరూషలేముకు ఆ పేర్లు ఎలా వర్తిస్తున్నాయి అనేది మనం ఆలోచన చేస్తున్నాం. ప్రియులరా, ఈ భూమి మీద దేవుని పట్టణంగా పిలువబడింది యెరూషలేము. ఎందుకంటే ఇశ్రాయేలీలు ఒక గొప్ప మందిరాన్ని నిర్మించారు. ఆ మందిరం బట్టి దేవుని ఆలయం ఉన్న ఆ పట్టణానికి దేవుని పట్టణం అని పేరు వచ్చింది. దేవుని పట్టణం. దేవుడు అందులో నివాసము చేయకపోయినా ఆ పట్టణానికి ఆ పేరును ఎందుకు దేవుడు పిలిపించాడు అనేది మనం ఆలోచన చేస్తే అది నూతన యెరూషలేము కొరకు, నూతన యెరూషలేమును దేవుని పట్టణంగా పిలవచ్చు. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, మీరు కట్టించిన ఈ మందిరములో నేను ఉండను అని దేవుడు సొలొమోనుకు చెప్పినా, దేవుని యొక్క కార్యక్రమాలు జరుగుతున్నందుకు అది దేవుని పట్టణంగా ప్రసిద్ధి చెందింది. దైవ కార్యక్రమాలు, దేవునికి సంబంధించిన కార్యక్రమాలు, దేవాలయపు ఆ కార్యక్రమాలు ప్రపంచంలో ఉన్న యూదులందరికీ అది కేంద్రంగా మారింది కనుక దేవుని గురించి ఆలోచన చేసినప్పుడు కానీ, వాళ్ళకి పండగలు వచ్చినా, వారు ఏమైనా అర్పణలు అర్పించాలనుకున్నా
వారు ప్రార్థన చేయాలనుకున్నా దేవుని పట్టణము అని పేరుగాంచిన యెరూషలేముకు రావాల్సిందే. దైవ కార్యక్రమాల కొరకు యెరూషలేముని కేంద్రంగా చేసుకున్నారు ఆ రోజు. ప్రియులరా, దేవుడు నివాసము లేని ఆ ప్రాంతాన్నే ఆ ప్రాంతంలో ఉన్న దేవాలయం వైపు తిరిగి ప్రార్థన చేస్తే దేవుడు వింటాడని ఒక నమ్మకంతో ఆ పట్టణానికి దేవుని పట్టణం అని పేరు వస్తే, నూతన యెరూషలేము అనే పట్టణంలో దేవుడే నివాసం చేయబోతున్నాడో, దేవుడే ఉండే పట్టణం అది నూతన యెరూషలేము అనే పట్టణం. గనుక దేవుడు ఉండే ఆ పట్టణానికి దేవుని పట్టణంగా పేరు తప్పనిసరిగా ఉండవలసిందే. కీర్తనల గ్రంథము 48వ కీర్తన మొదటి వచనాన్ని ఈ సందర్భంలో ఆలోచన చేద్దాం. కీర్తనల గ్రంథము 48వ కీర్తన మొదటి వచనం, మన దేవుని పట్టణమందు ఆయన పరిశుద్ధ పర్వతమందు అన్నాడు. సియోను, యెరూషలేము ఎలా పిలువబడిందంటే మన దేవుని పట్టణము, దేవుని పట్టణమని పిలువబడింది యెరూషలేము. యెరూషలేము గురించి ప్రస్తావన చేస్తూ దేవుని పట్టణమునందు ఏం జరగబోతుందో, ఇది దేవుని పట్టణం అని చెప్పబడింది. 8వ వచనాన్ని కూడా మనం చూద్దాం. అదే అధ్యాయము 8వ వచనం, సైన్యములకు అధిపతియగు యెహోవా పట్టణమునందు, మన దేవుని పట్టణమునందు, సైన్యములకు అధిపతియగు యెహోవా పట్టణమందు. మళ్ళీ అంటున్నాడు చూడండి, మన దేవుని పట్టణమునందు, మన దేవుని పట్టణం, దేవుని ఆలయం ఉండే ఆ పట్టణం. ప్రపంచంలో ఎక్కడ ఉన్న యూదులు దైవ కార్యక్రమం కొరకు ఆ పట్టణాన్ని రావాల్సిందే. పెంతెకొస్తు అనే పండగ వచ్చిందా? ప్రపంచంలో ఉన్న యూదులందరూ ఆ పట్టణంకి వచ్చారు. వారు గ్రీసులో ఉన్నా, వారు రోమాలో ఉన్నా, వారు ఆసియాలో ఉన్నా, వారు మరో చోట ఉన్నా, ఏ దేశంలో ఉన్నా, ఏ భాష మాట్లాడినా వారికి కేంద్రంగా యెరూషలేము ఉంది. కనుక దైవ కార్యక్రమాల కొరకు ప్రతి యూదుడు, ప్రతి ఇశ్రాయేలీయుడు యెరూషలేము పట్టణానికి రావలసిందే. ఎందుకు? వ్యాపారానికి కాదు, పదవుల కొరకు కాదు, డబ్బు సంపాదన కొరకు కాదు, దైవ కార్యక్రమం కొరకు, దేవుని కొరకు. కనుక ఇది దేవుని పట్టణమందు, దేవుని పట్టణమందు దేవుని గూర్చిన ఆలోచనలు అక్కడే ఉంటాయి. దేవుని గూర్చిన మాటలు, దేవుని గూర్చిన యాజకత్వం జరిగించే వాళ్ళు అక్కడే ఉంటారు. దైవ గ్రంథ ప్రతులు అందులోనే ఉంటాయి, ఆ ఆలయంలోనే ఉంటాయి. ప్రతిరోజు దేవుని మాటలు చదవవలసింది అక్కడే, దేవాలయములో. కనుక అది దేవుని పట్టణం. యెరూషలేము అనే పట్టణాన్ని దేవుని పట్టణంగా పిలిచేవారు. యెరూషలేము వెళ్దామంటే దేవుని పట్టణానికి వెళదామా అనుకునేవారు. అప్పుడు దేవుని పట్టణానికి వెళ్దాం, దేవుని ఆలయం ఉండే పట్టణానికి వెళదాం. కీర్తన గ్రంథం 46 కీర్తన
4వ వచనాన్ని కూడా చదువుదాం. కీర్తన గ్రంథము 46 కీర్తన 4వ వచనం. ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును, సర్వోన్నతుని మందిరం అది. అందులో పరిశుద్ధ స్థలం ఉంది, అతి పరిశుద్ధ స్థలం ఉంది. అతి పరిశుద్ధ స్థలములోనికి యాజకుడు సంవత్సరానికి ఒక్కసారే వెళ్ళి యాజకత్వం జరిగించాలి. పరిశుద్ధ స్థలములో ఉండే యాజకుడు అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళాలి ఒక్కసారి. అదైనా అపవిత్రంగా వెళితే మాత్రం అక్కడ చచ్చిపోయేవాడు. ప్రియులారా, దేవుని మందిరమున్న ఆ పట్టణాన్ని దేవుని పట్టణము అని పిలిచారు. దేవుని పట్టణం. దేవుని పట్టణంగా పిలువబడింది. కొన్ని పట్టణాలు ఈరోజు వ్యాపారాల కొరకు వ్యాపార పట్టణం, ఈ అధికారాల కొరకు లేకపోతే పాలనా కొరకు పాలన ఉండే పట్టణం. ఢిల్లీ ఈరోజు రాజధాని, పాలనా విభాగం అంతా అక్కడ ఉంటుంది. ఆ పట్టణంగా పిలువబడుతుంది. ముంబై బిజినెస్, వ్యాపారం అంతా అక్కడే జరుగుతుంది. ప్రియులారా, దేవుని పట్టణము అని ఈ ప్రపంచంలో పిలువబడింది ఒక యెరూషలేం మాత్రమే. ఒక యెరూషలేం మాత్రమే. ప్రపంచంలో పిలువబడింది యెరూషలేం మాత్రం. దేవుని పట్టణం అని పేరు వచ్చింది. కీర్తన గ్రంథం 87 కీర్తన 3వ వచనాన్ని మనం చదవగలిగితే, కీర్తనల గ్రంథము 87 కీర్తన 3వ వచనం, దేవుని పట్టణమా. యెరూషలేము గురించి మాట్లాడుతున్నాడు అక్కడ. దేవుని పట్టణమా, మనుషులు నిన్ను గూర్చి మిక్కిలి గొప్ప సంగతులు చెప్పుకోవాలి. మిక్కిలి గొప్ప సంగతులు చెప్పుకుందురు. దేవుని పట్టణము అని యెరూషలేము పిలువబడిందండి. దేవుని పట్టణం, అది దేవుని పట్టణం, దేవుని ఆలయం ఉండే పట్టణం, దైవ కార్యక్రమాలు జరిగే పట్టణం, దేవుని పట్టణం. ఆ పట్టణానికి ప్రయాణించినప్పుడల్లా దేవుని గురించిన ఆలోచనలే ఉండాలి. కనుక దేవుని పట్టణం అని అది పిలువబడిన ఆ సందర్భం మనం చూస్తున్నాం. యెషయా గ్రంథం 60వ అధ్యాయము 14వ వచనాన్ని కూడా మనం ఆలోచన చేద్దాం. యెషయా గ్రంథం 60వ అధ్యాయము 14వ వచనం, నిన్ను బాధించిన వారి సంతానపు వారు నీ ఎదుటకొచ్చి సాగిలపడెదరు. నిన్ను తృణీకరించిన వారందరూ వచ్చి నీ పాదముల మీద పడెదరు. యెహోవా పట్టణమని, యెహోవా పట్టణమని, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని సీయోనని పేరు పెట్టెదరు. దేవుని పట్టణమని నీకు పేరు పెట్టెదరు. దేవుని పట్టణమని పేరు. ప్రియులారా, ఎన్ని పేర్లతో ఈ యెరూషలేము పట్టణం పిలువబడిందో మనం చూస్తున్నాం. ఇదిగో ఇప్పుడు దేవుని పట్టణం. దేవుని పట్టణం అండి.
ఎలా ఉంటుంది? దేవుని పట్టణం అని ఎందుకు పిలువబడింది? దేవుని పట్టణం అని ఎందుకు పిలువబడింది? దీని వెనుక దేవుని యొక్క సంకల్పం ఏముంది? అలా పిలిపించటానికి దేవుడు ఆలయములో లేకపోయినా, దేవుడు ఆ ప్రదేశంలో ఉండకపోయినా, దేవునికి కోపం పుట్టించేవారు ఆ ప్రదేశంలో పుట్టుకొచ్చిన, దేవునికి వ్యతిరేకమైన కార్యక్రమాలు ఎన్నో ఆ పట్టణంలోనూ ఆ ఆలయములోనూ చేసిన, చివరికి యేసుక్రీస్తు వచ్చేటప్పటికి ఆ దేవాలయం ఎలా ఉందో తెలుసా? వ్యాపారపు టిల్లుగా చేసేసారు. అది చూసిన యేసు ఎంత బాధపడిపోయాడో మనకు తెలుసు. నా తండ్రి పేరు పెట్టబడిన ఈ ఆలయానికి దీని వ్యాపార కేంద్రంగా చేయకండి, దైవ కార్యక్రమాలు జరగాలి ఇందులో, దేవుని గురించిన మాటలు వినబడాలి ఇందులో, దైవ గ్రంథం ఎప్పుడు చదవబడుతుండాలి ఇందులో, బోధకులు ఎప్పుడు బోధిస్తుండాలి ఇందులో. అలా లేకుండా రోకలు మార్చేవారు, దేశాల నుంచి వచ్చేవారికి ఎక్స్చేంజ్, ఎయిర్పోర్ట్లో ఉంటాయి చూసారు ఎక్స్చేంజ్లు. మనం ఒకవేళ ఇండియా నుంచి బయట దేశానికి వెళ్ళామనుకో, ఆ బయట దేశంలోనే ఆ ఎయిర్పోర్ట్లోనే మనం మార్చుకోవచ్చు, ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. బయట నుంచి వస్తున్నప్పుడు మనం దుబాయ్ నుంచి కానీ, కువైట్ నుంచి కానీ, గల్ఫ్ దేశాల నుంచి కానీ, లేకపోతే అమెరికా నుంచి కానీ, విదేశాల నుంచి వస్తున్నప్పుడు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లోనే ఎక్స్చేంజ్ కార్యక్రమం ఉంటుంది. ఎక్స్చేంజ్ అనేది ఆ ధనాన్ని మార్చేసుకోవచ్చు. అక్కడి నుంచి తెచ్చిన డాలర్స్, అక్కడి నుంచి తెచ్చిన ధర్మ్స్, అక్కడి నుంచి తెచ్చిన డిన్నర్స్ అవి ఇస్తే ఆ రోజుకి రేట్ ఎంత ఉందో కట్టేసి మన ఇండియన్ మనీ ఇచ్చేస్తారు. మన ఇండియన్ మనీ మనం పట్టుకెళ్ళిపోతే అక్కడ ఎక్స్చేంజ్ చేసేసుకోవచ్చు. మన డబ్బు ఇచ్చేసి దుబాయ్ డబ్బులు తీసుకోవచ్చు, వైట్ డబ్బులు తీసుకోవచ్చు. రోకలు మార్చేవారు, దేవాలయములు రోకలు మార్చేవారు. ఎందుకంటే ఎక్కువ దేశాల నుంచి వస్తున్నారు అక్కడికి, ప్రపంచ నలుమూలల నుంచి వస్తున్నారు. అన్ని దేశాలు డబ్బు అక్కడ మార్చబడేది అప్పట్లోనే, యేసుక్రీస్తు కాలంలోనే. వ్యాపార లావాదేవీలు రోకలు మార్చేవారు, పావురాలు అమ్మేవారు, గొర్రె పిల్లలను అమ్మేవారు, ఎడ్లను అమ్మేవారు. వ్యాపారం వ్యాపారం అండి, వ్యాపారపు టిల్లుగా చేసేసారు. దేవుని పేరు పెట్టబడిన, దేవుని కొరకు వచ్చేవారు అక్కడ వ్యాపారపు టిల్లుగా చేశారు. దేవుని పట్టణం అని పిలువబడిన దాన్ని నాశనం చేశారు. దేవుడు కోరుకున్నట్టుగా బ్రతక్క, దేవుని ఆజ్ఞలు ధిక్కరించి, మానవ ఆలోచనలతో ఆ రోజు యెరూషలేమును నాశనం చేశారండి వాళ్ళు. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 26వ వచనం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 26వ వచనం. మొదట ఉండినట్లు నీకు న్యాయాధిపతులను మరలా ఇచ్చేదను, ఆదిలో ఉండినట్లు ఆలోచన, నీకు ఆలోచన చెప్పేవారిని మరలా నియమించేదను. అప్పుడు నీతిగల పట్టణమని, నమ్మకమైన నగరి అని నీకు పేరు పెట్టబడును. యెరూషలేముకు, నూతన యెరూషలేములో ఈ పేరుకు సార్థకం అవబోతుంది. నీతిగల పట్టణం, నమ్మకమైన నగరి, నమ్మకమైన నగరం. నగరం, పట్టణం అన్నా నగరం అన్నా ఒకటే. దేవునికి నమ్మకంగా ఉండే నగరం. ఏమండి, ఆ మధ్యన ఒక యాడ్ వచ్చేది, ఇప్పుడు వస్తుందో లేదో తెలీదు. ఏమైంది ఈ నగరానికి?
ఎక్కడ చూసినా ధూమపానం, మద్యపానం, పొల్యూషన్, తాగుబోతులు, తిరుగుబోతులు, తిండిబోతులు, నరహంతకులు, భయంకరమైన దుర్మార్గతతో నిండిపోయిన పట్టణాలు ఈరోజు కనపడుతున్నాయి. ఎక్కడుంది నమ్మకమైన పట్టణం చెప్పండి? దేవునికి నమ్మకమైన పట్టణం ఎక్కడుంది? సిటీకి వెళ్ళిపోతేనండి పట్టణం వాళ్ళని అస్సలు నమ్మకూడదండి అంటుంటారు. పట్టణం వాళ్ళు నమ్మకూడదు. పల్లెలు నమ్మొచ్చు అంటే పల్లెలు నమ్మొచ్చనే కదా. పట్టణం వాళ్ళని నమ్మకూడదు, పట్టణంలో ఉండేవారిని నమ్మకూడదు. నమ్మక ద్రోహులు, మోసం, దగ, కుట్ర, కుతంత్రం. నమ్మకమైన నగరం ఎక్కడుందో చెప్పండి? దేవుని పట్టణం ఉండబోతుంది, నమ్మకమైన నగరం, నీతిగల పట్టణం. దేవుని మాటలు ఉన్నవి ఉన్నట్టుగా, దేవుడు చెప్పినవి చెప్పినట్టుగా, దేవునికి అనుకూలమైన జీవితాలు జీవించే మనుషులు నివసించే పట్టణం రాబోతుంది. ఎక్కడుంటుంది అది? ఇశ్రాయేలు దేశంలోనా? కాదే. ఇంగ్లాండ్లోనా? కాదే. అమెరికాలోనా? కాదే. మరెక్కడ? ఒక దేశమా? ఒక ప్రాంతమా? ఒక ఖండమా? ఏ ప్రాంతంలో ఉండబోతుంది అంటే ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయము 14-15 వచనాలు చదువుదాం. ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయము 14-15 వచనాలు. భ్రష్టులగు పిల్లలారా తిరిగి రండి, నేను మీ యజమానుడను, ఇదే యెహోవా వాక్కు. మీరందరూ మరలా తిరిగి రావాలి. భౌతిక సంబంధమైన పట్టణాన్ని చూసి మురిసిపోయారు మీరు. మీకు గొప్ప ఉన్నతమైన పట్టణం, నా పట్టణం, అసలు సిసలైన నా పట్టణం మీకు ఇవ్వబోతున్నాను. ఆ పట్టణంలో ఉండటానికి రండి, తిరిగి రండి. ఒకనొక పట్టణములో నుండి ఒకనిగాను, ఒక కుటుంబంలోంచి ఇద్దరిని గాను మిమ్ముని తీసుకొని మరలా ఇదిగో నూతన యెరూషలేము నా పట్టణానికి రప్పిస్తాను. అది ఎక్కడ? పట్టణంలోంచి ఒకడైనా సరే రావచ్చు, కుటుంబంలోంచి ఇద్దరైనా రావచ్చు. నేను రప్పిస్తాను అంటున్నాడు. నిజంగానండి. ఒక్కరు విని మారితే మారిన వారి వెళ్ళి ఆ పట్టణం అంతా మార్చిన సందర్భాలు మనకు కనపడుతున్నాయి. ప్రతి పట్టణంలోను, ప్రతి జాతిలోను, ప్రతి భాషలోను నా కొరకు ఏర్పాటు చేసుకుంటున్నాను, వారందరూ నా పట్టణస్థులే. నేను రప్పించుకుంటున్నాను, సియోనుకు రప్పించుకుంటున్నాను. దేవుని పట్టణం అని పేరు పెట్టబడిన సియోనుకు ప్రతి పట్టణములో నుంచి, ప్రతి కుటుంబంలో నుంచి, ప్రతి భాష మాట్లాడే వారిలోంచి నా దగ్గరకు రప్పించుకోబోతున్నాను. రండి, తిరిగి రండి, నా పట్టణానికి తిరిగి రండి. అందులో ఏముంటుందో తెలుసా? నా పట్టణంలో ఏముంటుందో తెలుసా? నాకిష్టమైన కాపరులను మీకు నియమిస్తాను. నాకిష్టమైన వారు నా ఇష్టాన్ని నెరవేర్చేవారు, నా యొక్క వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా చెప్పేవారు, మంచి కాపరులు మీకు నియమిస్తాను. ఇశ్రాయేలు కాపరులు మోసగాళ్ళు అయిపోయారు, వాళ్ళు దోచుకుని వారు అయిపోయారు, తిరిగిపోతుగాళ్ళు అయిపోయారు, మూగ కుక్కలు అయిపోయారు వాళ్ళు. కానీ అలాంటి కాపర్లు కాదు నా కాపర్లు. నా పట్టణములో ఉండే కాపర్లు, నేను మీకు నియమించే కాపర్లు మంచి కాపర్లు. యేసుక్రీస్తు అన్న, నేను నా గొర్రెలకు నేను మంచి
కాపరిని, మంచి కాపరిని. యేసుక్రీస్తుని ఫాలో అవుతున్న చాలా మంది ఈరోజు మంచి కాపరులు ఉన్నారు. దేవుని చేత నియమించబడిన వారు, దేవునికి ఇష్టమైన వారు. ఇదిగో నా పట్టణానికి రండి, ఈ పట్టణంలో ఏముంటుందో తెలుసా? మంచి కాపరులు ఉంటారు. మంచి కాపరులు, ఆత్మల రక్షణ భారం మోసుకునేవారు, వాక్యం కొరకు ప్రాణాలు అర్పించేవారు, వాక్యానుసారమైన జీవితాన్ని జీవించేవారు. కాపరి మంద కొరకు ప్రాణాలు పెట్టేవాడే మంచి కాపరి. యేసుక్రీస్తు మంచి కాపరి. వెళ్ళిపోతూ 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 సియోను పిలిచాడండి, సీమోను పిలిచాడు. అంటే పేతురు, సియోను, సీమోను, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? వీళ్ళందరికంటే నీవు నన్ను ప్రేమిస్తున్నావా? యోహాను సువార్త 21 అధ్యాయంలో ఉంటుంది ఇది. వీరందరికంటే నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావు. అవును ప్రభువా, నేను ప్రేమిస్తున్నాను ప్రభువా. అయితే నా గొర్రెలను కాయి, నా మందను కాయి, నా గొర్రెలను కాయి. రెండోసారి అడుగుతాడు, వీళ్ళందరికంటే నువ్వు ఎక్కువగా ప్రేమిస్తున్నావా పేతురు, సీమోను? అవును ప్రభువా, నీకే తెలియను. నా గొర్రెలను మేపు. మళ్ళా మూడోసారి, అందరికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావా? నీకు తెలుసు కదా ప్రభువా, ప్రేమిస్తున్నాను, చెప్పాను కదా, 2 సార్లు చెప్పాను కదా, ప్రేమిస్తున్నాను. ఇదిగో నా మందను కాయి, నా మందను కాయి. మంచి కాపరిగా ఉండు నువ్వు. నేను ప్రధాన కాపరిని, నువ్వు మంచి కాపరిగా ఉండు. ఎక్కడ? దేవుని పట్టణములో మంచి కాపరులను నియమిస్తానన్నాడు. యేసుక్రీస్తు ఒక మంచి కాపరి అయితే, పేతురు గారు యేసు తర్వాత ఒక మంచి కాపరి, అపోస్తులు మంచి కాపరులు, పౌలు గారు, తిమోతి, ఎంతోమంది కాపరులు వచ్చారు. ఎంతోమంది కాపరులు, ఆయనకిష్టమైన కాపరులు. ఇదిగో ఈరోజు ఈ కాలంలో, ఈ తరములో జైశాలి గారు లాంటి మంచి కాపరులు, దేవునికి ఇష్టమైన కాపరులు దేవుని పట్టణములో ఉన్నారు. గుర్తుపెట్టుకోండి. మంచోళ్ళు, త్యాగశీలులు, మంచి కార్యక్రమాలు చేసేవారు. ఎక్కడ తప్పు చెప్తే వాళ్ళ ఆత్మీయ జీవితం దెబ్బతింటుందో, వాళ్ళ నరకానికి వెళ్ళిపోతారని నిత్యము భయపడేవాళ్ళు ఈరోజు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీలో బోధించే బోధకులందరూ. ఎక్కడ బైబిల్ తప్పు చెప్పకూడదు, ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి. స్వార్థాల కొరకు అనుకూలమైన బోధకులు ఉండే ఈ రోజుల్లో దేవునికి నచ్చినట్టుగా, దేవునికి ఇష్టమైనట్టుగా, నమ్మకమైన వారుగా, ఉన్నది ఉన్నట్టుగా చెప్పేవారు ఈ కాలంలో, ఈ తరములో తయారవుతున్నారండి. ప్రతి ఏటా కొన్ని వందల మంది బోధకులు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీలు పూర్తి చేసుకుంటున్నారు, మాస్టర్ డిగ్రీ పూర్తి చేసుకుంటున్నారు, 8 సంవత్సరాల కోర్సు పూర్తి చేసుకుంటున్నారు. సామర్థ్యం గల నమ్మకమైన వారికి ఈ సేవను అప్పగించమన్నాడు ఆ రోజు పౌలు గారు తిమోతికి రాస్తూ. సామర్థ్యం గల నమ్మకమైన వాళ్ళే మంచి కాపరులు, ఆత్మల భారం కలిగిన వారు, దేవునికి నమ్మకమైన వారు. అలాంటి వారిని తయారు చేస్తుందండి ఈరోజు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్. పరీక్షలు అవసరమా? చెత్త మాటలు చెప్తున్నారండి చాలామందిని.
సర్టిఫికెట్లు అవసరమా? దేవుని పట్టణములో నమ్మకమైన, నాకు నచ్చిన కాపరులను నియమిస్తాను నేను. దేవుడన్న మాట ఈరోజు నెరవేరుతుంది. ఓకే, చదవండి ఇంకా. వారు జ్ఞానముతోనూ వివేకముతోనూ మిమ్మును ఏలుదురు. జ్ఞానముతో, స్వార్థంతో కాదు. దేవుని జ్ఞానం, దేవుని యొక్క జ్ఞానము, ఆ జ్ఞానం వాక్యం ఏం చెప్పిందో ఆ విధంగా చట్ట ప్రకారంగా ఏం చేయమన్నదో అదే చేస్తాం. నమ్మకమైన కాపరులను, నాకు ఇష్టమైన కాపరులను, ఇదిగో నా పట్టణానికి రండి, నా పట్టణంలో నేను నియమిస్తాను వాళ్ళని. వాళ్ళు మహాజ్ఞానం చెప్తారు, మహాజ్ఞాన సంగతులు మీకు నేర్పిస్తారు. జ్ఞానముతోనూ వివేకముగా, చాలా తెలివిగా. నిజంగానండి, ఈ మాటలు చెప్తున్నప్పుడు మరి నిజంగా బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ డైరెక్టర్ గారు చాలా వివేకంగా ఆలోచించారు. ఏది వచ్చినా ముందుగా, నేను మనం ఆ 99 టీవీ ఎపిసోడ్లకి ఇచ్చినప్పుడు చెప్పాను నేను, ప్రధానమంత్రి లాక్డౌన్ చెప్పకముందే తండ్రి గారు అందరికీ లెటర్లు పంపించారు. పరిస్థితులు బాగోట్లేదు, మీటింగులు పెట్టద్దు, జాగ్రత్తలు పాటించండి. ఇదిగో కొన్ని రోజులు భయంకరమైన పరిస్థితులు ఉంటున్నాయి, మనకు కావలసిన వస్తువులు దొరకవు, ముందుగానే తెచ్చిపెట్టుకోండి అని చెప్పారు. ఏమండి, ఆ మాటలు విని నా మట్టుకు నేను చాలా వరకు షాపింగ్ చేశాను. ఆ తర్వాత అయింది, ఆ తర్వాత రోజుల్లో నిజంగా షాపింగ్కి వెళ్ళాలి అంటే ఎంత కష్టమో తెలుసా? లాక్డౌన్ పెట్టిన తర్వాత ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు షాపులు తీయబడును. అది ఏంటి, అన్ని షాపులు కాదు, నిత్యావసర వస్తువులు. సూపర్ మార్కెట్కి వెళ్ళాలి అంటే మా ఊర్లో పిల్లలు సూపర్ మార్కెట్కి వెళ్తే వరే నాన్న ఒక వస్తువు ఏమైనా దొరుకుతుందేమో చూడరా అన్నాను నేను. సూపర్ మార్కెట్కి వెళ్ళాలంటే పెద్ద లైన్ ఉందండి. వాడు 2 రోజులు తిరిగాడు. ప్రియమైన దేవుని పిల్లలను ఆలోచించండి, వివేకముగా రాబోతున్న రోజులు, కరువు రోజులు రాబోతున్నాయని ముందుగా ఆలోచన చేసి, ముందుగా వివేకం అంటే రాబోతున్న ప్రమాదాన్ని నుంచి తప్పించేవారు. పొంచి ఉన్న ప్రమాదాన్ని నాయకుడు పసికట్టి ఆ పొంచి ఉన్న ప్రమాదాన్ని నుంచి తప్పించేవాడే నిజమైన నాయకుడు. దేవుని చేత నియమించబడిన వారు వాళ్ళే. రాబోతున్న భయంకరమైన పొంచి ఉన్న ప్రమాదం, ఈరోజు భయంకరంగా జీవిస్తే, నీ ఇష్టానుసారంగా జీవిస్తే భయంకరమైన నరకానికి వెళ్ళిపోతావు. అది హెచ్చరిక చెయ్యాలండి. ఏముంది అక్కడ, మళ్ళీ చదువుదు. వారు జ్ఞానముతోనూ వివేకముతోనూ మిమ్మును ఏలుదురు. నా పట్టణములో ఏలుకలు ఎలాంటి వాళ్ళో తెలుసా? జ్ఞానముతో నిండిన వారు, వివేకముతో నిండిన వారు, వివేకంగా ఏలేవారు, దూరదృష్టి ఆలోచన చేసి రాబోతున్న దానిని ముందుగా పసికట్టి వివేకముగా ప్రవర్తించి తెలివిగా
మందను కాసేవాడే నిజమైన కాపరి. దేవుని చేత నియమించబడిన కాపరులు, దేవుని యొక్క వాక్యాన్ని బట్టి సంఘాన్ని పరిపాలన చేసేవాళ్ళు. ఏలుదురు చూస్తున్నాం మనం. ఓకే, ఇక హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. దేవుని పట్టణం ఎలా ఉంటుందో, ఏది దేవుని పట్టణమో మనం చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 22వ వచనం. ఇప్పుడైతే సియోను కొండకును జీవము గల దేవుని పట్టణమునకును, జీవము గల దేవుని పట్టణం, జీవము గల దేవుని పట్టణం. ఇది నిర్జీవమైంది కాదు, జీవము కలిగినది. జీవం కలిగిన దేవుని పట్టణమా? ఇప్పుడు మనం జీవము గల దేవుని పట్టణమునకు వచ్చాము. జీవం గల దేవుని పట్టణములోనికి ఇప్పుడు మనం ప్రవేశించాము అంటున్నాడు అపోస్తుడైన పౌలు గారు రాసిన హెబ్రీయులకు రాసిన పత్రికలో. అక్కడ వారిని ఉద్దేశిస్తూ, జీవము గల దేవుని పట్టణమునకు మనం ఇప్పుడు చేరిపోయాము. ఎలా? జీవం కలిగినదా? జీవం కలిగిన దేవుని పట్టణం అంటే ఏంటి? సంఘం అండి. సంఘం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదివితే, తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం, ఆయనమును నేను ఆలస్యం చేసిన ఎడల దేవుని మందిరములో, అనగా జీవము గల దేవుని సంఘము, జీవము గల దేవుని పట్టణం అని అక్కడ అన్నాడు. ఎక్కడ అంటున్నాడు? జీవము గల దేవుని సంఘం. జీవము గల దేవుని సంఘమే జీవం గల దేవుని పట్టణం. జీవం కలిగిన దేవుని పట్టణం అంటే ఏంటో తెలుసండి? జీవము గల దేవుని సంఘం. ఇదే దేవుని పట్టణం. ఇదే దేవుని పట్టణం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 12వ వచనం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 12వ వచనం. జయించువానిని నా దేవుని ఆలయములో, ఫిలదెల్ఫియా ఉన్న సంఘం గురించి రాస్తున్నాడండి ఇక్కడ. ఆసియాలో ఉన్న 7 సంఘాలని ఉద్దేశించి, సార్వత్రిక సంఘాలను ఉద్దేశించి మాట్లాడుతూ ఇక్కడ ఫిలదెల్ఫియా ఉన్న సంఘాన్ని ఉద్దేశించి వ్రాస్తున్నాడు. ఏమనో తెలుసా? జయించువానిని నా దేవుని ఆలయములో ఒక స్తంభంగా చేసేస్తాను, అందులో నుంచి వాడు ఇక మీదట ఎన్నటికి వెలుపలకు పోడు, మరియు నా దేవుని పేరు పరలోకము నుండి, నా దేవుని యొద్ద నుండి దిగి వచ్చిన నూతన యెరూషలేమును నా దేవుని పట్టణము, నూతన యెరూషలేమును నా దేవుని పట్టణము. దేవుని పట్టణం అని పేరు పెట్టబడింది యెరూషలేముకి. ఈ లోక సంబంధమైన యెరూషలేమును దేవుని పట్టణమని ఎందుకు పిలిపించాడో ఇదిగోండి దీని గురించే. నూతన యెరూషలేమును నా దేవుని పట్టణము. నూతన యెరూషలేము అనేది దేవుని పట్టణం. ఆ నూతన యెరూషలేము అనే దేవుని పట్టణం జీవం కలిగిన దేవుని పట్టణం. ఆ జీవం కలిగిన దేవుని పట్టణం ఏంటో తెలుసా? జీవం కలిగిన దేవుని సంఘం. ఎంత క్లియర్గా ఉందో చూసారా? దేవుని యొక్క వాక్యం ఎంత చక్కగా అర్థమవుతుందో ఆలోచించండి ప్రియులారా. నూతన యెరూషలేముకు మళ్ళీ చదువుదాం మాట. నూతనమైన యెరూషలేమును నా దేవుని పట్టణమను పేరును, నా క్రొత్త పేరును వాని మీద రాసిదను. దేవుని పట్టణం అదే క్రీస్తు సంఘం.
దేవుని పట్టణం అదే క్రీస్తు సంఘం. క్రొత్త పేరు పరిశుద్ధ పట్టణం అన్నా అదే, దేవుని పట్టణం అన్నా అదే, దేవుని సింహాసనం అన్నా అదే. చూసారా నూతన యెరూషలేముకు ఎలాంటి పేర్లు ఉన్నాయో. ఇదిగో భూమి మీద ఉన్న ఇశ్రాయేలు దేశములో రాజధాని పట్టణంగా ఉన్న యెరూషలేము పట్టణం అన్ని పేర్లతో దేవుడు ఎందుకు పిలిపించాడో, ఇదిగో నూతన యెరూషలేముకు ఆ పేర్లు ఎలా సూట్ అవుతున్నాయో మనం చూస్తున్నాం. దేవుని చిత్తం నెరవేరేది ఇందులోనే. దేవుని అనుకున్న కార్యక్రమాలన్నీ జరిగేవి ఇందులోనే. ఆయన నమ్మకమైన సేవకులు, కాపరులు, జ్ఞానాన్ని ఉపదేశించేవారు, వివేకంగా మందను ఏలేవారు అందులోనే, ఆ పట్టణంలోనే, ఆ దేవుని పట్టణంలోనే ఉంటారు అన్నాడు. అంటే ఇదిగో ఈరోజు ప్రపంచంలో దేవుని యొక్క వాక్యానుసారముగా జరుగుతున్న సంఘాలు, క్రీస్తు సంఘాలు ఎక్కడైతే ఉన్నాయో అవే దేవుని పట్టణాలు. దేవుని పట్టణం అంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మరో మంచి వచనం మనం చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం చదువుదాం. పౌలు గారు ఎఫెసీ పట్టణంలో ఉన్న ఈ సంఘాలను ఉద్దేశించి రాస్తూ, అక్కడున్న క్రైస్తవులకు రాసిన ఆ పత్రిక ప్రపంచవ్యాప్తంగా ఉన్న అందరికీ చెందే విధంగా రాస్తున్నాడండి. ఎలా రాశాడో చూడండి, ఎలాంటి మాటలు దేవుడు రాయించాడో ఒక్కసారి ఆలోచించండి. ఆ కాలమందు అంటే భౌతిక సంబంధమైన యెరూషలేము రాజధానిగా చేసుకుని ఇశ్రాయేలీలు పాలన చేస్తున్న ఆ రోజులు, ప్రపంచంలో ఉన్న యూదులందరూ యెరూషలేము వచ్చి అక్కడ బలులు అర్పించి, నైవేద్యాలు అర్పించి, పండగలు ఆచరించి, అర్పణలు అర్పించేవి. చట్టం వారికి ఉంది, ఓల్డ్ టెస్ట్మెంట్ ఆజ్ఞలు వాళ్ళకున్నాయి, ధర్మశాస్త్రం వారిది. ఆ కాలమందు అంటే పాత యెరూషలేము, నూతన యెరూషలేము గురించి కాదు, పాత యెరూషలేములో అయితే అన్యులు ఇశ్రాయేలులతో సహపౌరులు కారు. ప్రపంచంలో ఉన్న మనుషులు ఇశ్రాయేలుతో పౌరులు కారట. ఏమంటున్నాడు అక్కడ? ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక, ఇశ్రాయేలుతో సమానమైన పౌరులు కాదు, సహపౌరులు కాక, పరదేశులను, వాగ్దాన నిబంధన లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడే లేనివారుగా ఉండి క్రీస్తుకు దూరస్తులుగా ఉన్నారు. అంటే దేవునికి దూరంగా ఉన్నారు. ఎఫెసీలో ఉన్న వారులారా మీరు దేవునికి దూరంగా ఉన్నారు. ఇండియాలో ఉన్న వారులారా మీరు దేవునికి దూరంగా ఉన్నారు. అమెరికాలో ఉన్న వారులారా మీరు దేవునికి దూరంగా ఉన్నారు. ఇంగ్లాండ్లో ఉన్న వారులారా మీరు దేవునికి దూరంగా ఉన్నారు. దేవునికి దూరస్తులు. ఒక చట్టం లేదు, ఒక గ్రంథం లేదు, ఒక నిబంధన లేదు. ఇలాంటి పరిస్థితి అండి ఒకప్పుడు. యేసు రాకముందు, యేసుక్రీస్తు సిలువలో మరణించక ముందు, యేసు ఈ లోకానికి రాకముందు, క్రీస్తు పూర్వం అన్యులు ఇశ్రాయేలీలు సమానమైన వారు కాదు. ఇశ్రాయేలీకి వాళ్ళకి నిబంధన ఉంది, వాళ్ళకి ఆచారాలు ఉన్నాయి, వాళ్ళకి ఆజ్ఞలు ఉన్నాయి, వాళ్ళకి కట్టడలు ఉన్నాయి, వాళ్ళకి విధులు ఉన్నాయి, వాళ్ళకి దేవాలయం ఉంది. ఆ దేవాలయం యెరూషలేములో ఉంది. ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ అక్కడికే వెళ్ళాలి. మరొకడు వెళ్ళటానికి వీలు లేదు. అక్కడికి మరొకరికి ఎంట్రన్స్ లేదు అందులోకి. ఆజ్ఞలేంటో, వాళ్ళు ఏ కార్యక్రమాలు చేయాలో ఇంకొకరికి లేదండి. అలాంటి పరిస్థితులు.
అలాంటి పరిస్థితులు గుర్తు చేస్తున్నాడండి పౌలు గారు. ఉమ్. క్రీస్తుకు దూరస్తులయ్యుంటిరని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆయనను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు వచ్చిన తర్వాత ఇప్పుడు క్రీస్తునందు క్రీస్తు రక్తము వలన దేవునికి సమీపస్తులుగా మార్చేశాడండి. నిజంగా యేసుక్రీస్తు గనక ఈ భూమి మీదకి రాకపోతే, మానవ ఆకారంలో ఈ భూమి మీద జీవించకపోతే దేవునికి సమీపస్తులుగా ఉండేవాళ్ళం కాదు, మనం దూరస్తులుగానే ఉండేవాళ్ళం. దేవుని ఆజ్ఞలు కలిగిన దేవుని యొక్క మహాజ్ఞాన గ్రంథం మన చేతులకు వచ్చింది అంటే ఆ దేవుని మనసులో ఉన్న మహా సంగతులన్నీ ఈ భూమి మీదకి వచ్చి ఆయన ఈ భూమి మీద ఆయన సంకల్పం అంతా చెప్పి దాన్ని వ్రాయించడం కొరకు పరిశుద్ధాత్ముని పంపించి పరిశుద్ధాత్మ ప్రేరణలో రాయబడిన ఈ మహాజ్ఞాన గ్రంథమైన బైబిల్ని ఈరోజు ప్రపంచంలో ఉన్న అన్ని భాషల్లోనికి తర్జుమా అయిపోయి ప్రతి ఒక్కరి చేతిలోనికి వెళ్ళిపోవటానికి గల కారణం ఏంటో తెలుసా? యేసుక్రీస్తు రాబట్టే. దేవునికి దగ్గర అయిపోయాం మనం. మహాజ్ఞాన గ్రంథం వచ్చింది, దేవుణ్ణి దగ్గరగా చూసే గ్రంథం. చూడొచ్చు ఆ గ్రంథాన్ని చదివితే. మత గ్రంథం కాదు ఇది. దేవుడికి అర్థం కావాలంటే ఇదిగో బైబిల్ చదవాలి. బైబిల్ చదివిన వాడికి దేవుడు అర్థమవుతాడండి. తల కింద పెట్టుకుంటే అర్థం అవడం. ఇది తలపోట్లు పోతుంది, ఈ గ్రంథం దగ్గరుంటే దెయ్యాలు రాము అనుకున్న వాడికి దేవుడు అర్థం కాడు. ఏమండి నిజం చెప్పమంటారా? ఈరోజు చాలామంది క్రైస్తవులకి 90% క్రైస్తవులకి దేవుడు అర్థం కాలేదు. కారణం బైబిల్ చదవట్లేదండి. వాళ్ళు బైబిల్ మీద పరిశోధన లేదండి. దేవుడు అర్థం కావాలి అంటే దేవుని గూర్చి వ్రాయబడిన గ్రంథం చదవాలి. అప్పుడు దేవుడు అర్థమవుతాడు, దేవునికి దగ్గర అవుతాం. ఈరోజు మేము నేను నా మట్టుకు నేను అనుకుంటానండి, నిజంగా బైబిల్ ఓపెన్ యూనివర్సిటీలో ఉన్నాను కనుక దేవునికి దగ్గరగా ఉన్నాను. నేను దేవునికి దగ్గరగా అయిపోయామండి. దేవుణ్ణి చాలా దగ్గరుండి చూస్తున్నానా అనిపిస్తుంటుంది నాకు ఒక్కొక్కసారి. ఆయన మనసు అర్థమైపోయింది, ఆయన కోరికలు అర్థమైపోయినాయి, ఆయన మనల్ని ఏం చేయమన్నాడో అర్థమైపోయింది, ఆయన ప్రణాళిక ఏంటో అర్థమైపోయింది, చావు తర్వాత ఎలా ఉంటుందో బ్రతికి అర్థమైపోయింది. నిజంగా ఇవన్నీ అర్థమైనాయి అంటే ఇదిగోండి మన దగ్గర ఉన్న బైబిల్ని బట్టి అర్థమైంది. బైబిల్ చదవండి, దేవునికి దగ్గర అయిపోతాం, సమీపస్తులం అయిపోతాం. సమీపంగా. ప్రియులరా, చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 17 వచనం, 18 వచనం, 19 వచనం చదువుదాం. మరియు ఆయన వచ్చి దూరస్తులైన మీకు, సమీపస్తులుగా యూదులుగా వాళ్ళకి ఆ ఆజ్ఞలు ఇచ్చాడు, ఇలా చేయమన్నాడు, ఈ ఆజ్ఞల ప్రకారంగా నడవమన్నాడు, ఎన్నో మహత్కార్యాలు వాళ్ళకి చేశాడు. దూరస్తులుగా ఉన్నారు, మీకు తెలియదు. దూరస్తులైన మీకును సమీపస్తులైన వారికిని సమాధాన సువార్తను ప్రకటించి, సమాధానం దేవునితో సమాధానపరచాలని, దేవుని దగ్గరకు చేర్చేయాలని సమాధాన సువార్తను ప్రకటించి ఆయన ద్వారానే మన ఉభయులను ఒక ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము. తండ్రి దగ్గరకు వచ్చేసాం, మనం తండ్రి సమీపంకి వచ్చేసాం. కాబట్టి ఇక్కడ చెప్తున్నాడు, జాగ్రత్తగా వినండి. కాబట్టి మీరిక మీదట పరజనులు కాదయ్యా. మీరు పరజనులు కాదు, పరాయి వారు కాదు, పరదేశస్థులు కాదు. కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులు, దేవుని పట్టణస్థులం. దేవుని పట్టణములోనికి చేరిపోయాం.
పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారునై ఉన్నాం. మనము పట్టణస్థులము. మన పట్టణస్థులము. ఏ పట్టణం? నూతన యెరూషలేము పట్టణం. దేవుని పట్టణం. దేవుని పట్టణం అండి ఇది. ఈ భూమి మీద ఉన్న పట్టణాలు పతనాలు అయిపోతున్నాయండి. నిలువరమైన పట్టణం ఈ భూమి మీద లేదు. నిలువరమైన పట్టణం ఈ భూమి మీద లేదంటున్నాడు. ఈరోజు పట్టణాలుగా పిలువబడుతున్న ముంబై పట్టణం పతనం అయిపోతుంది. బెంగళూరు పట్టణం పతనం అయిపోతుంది. కోల్కతా పతనం అయిపోతుంది. విశాఖపట్నం పతనం అయిపోతుంది. భాగ్యనగరం పతనం అయిపోతుంది. న్యూయార్క్ సిటీ పతనం అయిపోతుంది. దుబాయ్ సిటీ పతనం అయిపోతుంది. ఈ ప్రపంచంలో పేరుగాంచిన ఎలాంటి పట్టణమైన పతనంలోనికి వెళ్ళిపోతుంది. కానీ పతనం కాని పట్టణం మన పట్టణం. శాశ్వతమైంది. మనం ఉన్న పట్టణం. ఈ భూమి మీద ఉన్న, ఈ భూమిని విడిచి వెళ్ళిపోయిన తర్వాత కూడా శాశ్వతంగా ఉండే పట్టణం నూతన యెరూషలేము పట్టణం. ఇది దేవుని పట్టణం. దేవుని పట్టణం కనుక మనం ఏక పట్టణస్థులము. మునుపు దూరస్థులంగా ఉన్నాం. ఇప్పుడు సమీపస్తులుగా ఉండి దేవుని పట్టణములోనికి వచ్చేసాం. దేవుని పట్టణములో దేవుని సేవకులు, దేవుని కాపరులు, దేవుని వాక్యోపదేశకులు, దేవుని పరిచారకులు ఉన్న పట్టణంలో ఉన్నాం మనమంతా. ఓకే, ఇది దేవుని పట్టణం. నూతన యెరూషలేములో దేవుని పట్టణం. నెక్స్ట్ మరొక ఎపిసోడ్లో నూతన యెరూషలేము పట్టణం గురించి ఇంకొక పేరుతో ఎలా పిలువబడిందో వచ్చే ఎపిసోడ్లో మీతో మాట్లాడతాను. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ.